హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ మిడ్వైఫరీ అండ్ మెటర్నల్ హెల్త్ గురించి బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, సర్వైకల్ కెనాల్ పొడవు ఎంత? 2.5 సెంటీమీటర్స్. ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ వన్, ఫేలోపియన్ నాళం యొక్క పొడవు ఎంత? ఆన్సర్ సెకండ్ వన్, 11 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, గర్భవతి అని నువ్వు ఏ విధంగా గుర్తిస్తావు? ఆన్సర్ పైవన్నీ. అమెనూరియా బట్టి, వాంతులను బట్టి, మూత్రం ఎక్కువసార్లు విసర్జించడం. నెక్స్ట్ వన్, మాస్టైటిస్ అనగా? ఆన్సర్ ఫస్ట్ వన్, రొమ్ముగడ్డ. నెక్స్ట్ వన్, పుట్టిన శిశువు సాధారణంగా ఎంత పొడవు ఉండవలెను? ఆన్సర్ సెకండ్ వన్, 50 to 58 సెంటీమీటర్స్. నెక్స్ట్ వన్, సిఎస్ఎస్ఎం ప్రోగ్రాంలో ముఖ్యమైనవి ఏవి? ఆన్సర్ ఫోర్త్ వన్, ఫస్ట్ మరియు థర్డ్. ఫస్ట్ వన్, అంటువ్యాధుల నుండి పిల్లలకు రక్షణ. థర్డ్ వన్, తల్లి బిడ్డ సంరక్షణ. నెక్స్ట్ వన్, మూత్రంలో ఏ హార్మోన్ ఉండటం వలన గర్భవతి అని నిర్ధారిస్తారు? ఆన్సర్ ఫస్ట్ వన్, హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా స్త్రీలలో బహిష్టు ఎప్పుడు ఆగిపోతుంది? ఆన్సర్ సెకండ్ వన్, 45 నుండి 50 సంవత్సరాల మధ్య. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం పునరుత్పత్తి శిశు ఆరోగ్య కార్యక్రమం RCH ఎప్పుడు ప్రారంభించింది? ఆన్సర్ సెకండ్ వన్, 1997 అక్టోబర్ 15న. నెక్స్ట్ క్వశ్చన్, పోతపాల వలన పిల్లలకు సాధారణంగా వచ్చు వ్యాధి? ఆన్సర్ పైవన్నీ. అజీర్ణము, వాంతులు, విరోచనాలు. నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీలలో ఆపరేషన్ చేసి గర్భసంచి తీసివేసే శస్త్రచికిత్సకు ఏమంటారు? ఆన్సర్ ఫస్ట్ వన్, హిస్టెరెక్టమీ. నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీలకు చేయు శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతిని ఏమంటారు? ట్యూబెక్టమీ. ఆన్సర్ సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, బిడ్డ పుట్టక ముందే యోని నందు అధిక రక్తస్రావము అయిన ఎడల దీనిని ఏమంటారు? ఆన్సర్ సెకండ్ వన్, యాంటీపార్టమ్ హెమరేజ్. నెక్స్ట్ వన్, పిండం యొక్క బొడ్డు త్రాడుకు ఎన్ని సిరులుండును? ఆన్సర్ సెకండ్ వన్, 1 సిరులుండును. నెక్స్ట్ క్వశ్చన్, యాంటీరియర్ పిట్యూటరీ గ్రంథి ఎన్ని హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, 6. నెక్స్ట్ క్వశ్చన్, గుర్రపు వాతం వ్యాధి ఉన్నప్పుడు మూత్రంలో ప్రోటీన్స్ ఎంత? ఆన్సర్ సెకండ్ వన్, 1.0 గ్రామ్ లీటర్. నెక్స్ట్ వన్, కొలెస్ట్రాల్ ముర్రుపాలు ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది? ఆన్సర్ సెకండ్ వన్, 16 వారాలకు. నెక్స్ట్ క్వశ్చన్, గర్భవతులు మామూలుగా గర్భ సమయంలో పెరగవలసిన సగటు బరువు 12 కేజీలు. నెక్స్ట్ క్వశ్చన్, గర్భవతులలో సాధారణముగా ఉండవలసిన హీమోగ్లోబిన్ గ్రాములలో? ఆన్సర్ సెకండ్ వన్, 12 గ్రాములు. నెక్స్ట్ వన్, ఉమ్మనీరు ఏ రంగులో ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, పల్చని చారు నీల రంగు. నెక్స్ట్ క్వశ్చన్, గర్భవతులలో సాధారణంగా ఉండు రక్తపీడనం అనగా? ఆన్సర్ సెకండ్ వన్, 140/90 మిల్లీమీటర్స్ ఆఫ్ Hg. నెక్స్ట్ క్వశ్చన్, అంబులికల్ కార్డ్ ఏ పొరచే కప్పబడి ఉంటుంది? ఆన్సర్ ఫస్ట్ వన్, అమ్నియన్. నెక్స్ట్ క్వశ్చన్, క్విక్నింగ్ అనగానేమి? ఆన్సర్ సెకండ్ వన్, తల్లి మొదటిసారిగా
శిశువు కదలికను గుర్తించుటను క్విక్నింగ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎనాక్సియా అంటే ఏమిటి? ఆక్సిజన్ లేకపోవడము. లోకియా సిరోసా ఏ రంగులో ఉండును? పింక్ కలర్లో ఉండును. నెక్స్ట్ క్వశ్చన్, పుట్టిన బిడ్డకు తల మెదడు ఏర్పడక ముఖం మాత్రం ఉండును. దాన్ని ఏమంటారు అంటే ఫస్ట్ వన్ ఆన్సర్ ఎనెన్కెఫాలీ. నెక్స్ట్ క్వశ్చన్, బిడ్డ చనిపోయిన పాలింతకు పాలు ఉత్పత్తి అనడానికి ఇవ్వవలసిన మందు. ఆన్సర్ ఫస్ట్ వన్ స్టీల్ బేస్ట్రాల్. నెక్స్ట్ వన్, చిన్న పిల్లలలో ఎముకలు విరగడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఫస్ట్ వన్ గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్స్. నెక్స్ట్ వన్, 45 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు గల స్త్రీలలో బహిష్టు ఆగిపోవడాన్ని ఏమంటారు? మొనోపాస్. నెక్స్ట్ క్వశ్చన్, అంధత్వము రాకముందు దశ. ఆన్సర్ రేచీకటి ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, అండం అభివృద్ధి చెందడానికి ఏ హార్మోన్ ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఫోర్త్ వన్ పాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. నెక్స్ట్ వన్, ఎస్ఫిక్సియా ఎక్కువగా ఉన్నప్పుడు అప్గార్ ఎంత? ఆన్సర్ థర్డ్ వన్ 0 to 3. నెక్స్ట్ క్వశ్చన్, ట్రిపుల్ యాంటీజెన్ దేనిని అంటారు? డిపిటి. నెక్స్ట్ వన్, గర్భాశయంలో కణితులున్న స్థితిని ఏమంటారు? ఆన్సర్ థర్డ్ వన్ ఫైబ్రాయిడ్ యూట్రస్. నెక్స్ట్ క్వశ్చన్, పిండము తలలో నీరు ఉంటే దానిని ఏమంటారు? ఆన్సర్ హైడ్రోకెఫాలీ. నెక్స్ట్ క్వశ్చన్, నెల తక్కువగా జన్మించిన ఎడల ఆ బిడ్డను ఏమంటారు? ఆన్సర్ ఫస్ట్ వన్ ప్రీ మెచ్యూర్ బేబీ అని అంటారు. నెక్స్ట్ వన్, ఎంటీపీ అనగా? ఎంటీపీ ఫుల్ ఫామ్ మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. నెక్స్ట్ వన్, కాన్పు సమయంలో పిండం యొక్క తలకు బదులుగా బటాక్స్ కానీ అరికాలు కానీ మొదట రావడాన్ని ఏమంటారు? ఆన్సర్ సెకండ్ వన్ పృష్ఠోదయము. నెక్స్ట్ వన్, గర్భస్రావము అయిన తర్వాత లేక ప్రసవ అనంతరము 14 లేదా 21 రోజులలో జనన అవయవములు అంటుపడుటను ఏమంటారు? బాలింత రోగం. ఆన్సర్ సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసవం అనంతరము జనన అవయవములు యథాస్థితికి రావడాన్ని ఏమంటారు? ఆన్సర్ థర్డ్ వన్ హైపర్ ట్రోఫీ ఆఫ్ యూట్రస్. నెక్స్ట్ క్వశ్చన్, గర్భాశయంలో బిడ్డకు ప్రాణవాయువు సరిగా అందనప్పుడు ఏర్పడు స్థితి ఏది? ఆన్సర్ ఫిటల్ సైనోసైటిస్ సెకండ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రసవ అనంతరము స్థానములలో పాలు ఉత్పత్తి అగుటను డాష్ అంటారు? ఆన్సర్ లాక్టేషన్. నెక్స్ట్ వన్, గర్భిణీ స్త్రీల ఆరోగ్య స్థితి క్షీణించి వాంతులు దినమెల్లా అవుతున్న ఎడల ఏమంటారు? ఆన్సర్ థర్డ్ వన్ హైపర్ ఎమిసిస్ గ్రావిడారం. నెక్స్ట్ వన్, బిడ్డ రాత్రిపూట నిద్రలో మూత్రాలు విసర్జించుటను ఏమంటారు? ఆన్సర్ సెకండ్ వన్ ఎనూరిసిస్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి గ్రామము నందు 1000 జనాభాకు ఎంతమంది విలేజ్ హెల్త్ గైడ్లు ఉంటారు? ఒకరుంటారు. నెక్స్ట్ వన్, ఎంత జనాభాకు ఒక ఉపకేంద్రము ఏర్పాటు చేస్తారు? 5000 జనాభాకు ఒక ఉపకేంద్రం ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొదటి నర్స్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ నైటింగేల్. నెక్స్ట్ వన్, ఓఎస్ యొక్క పూర్తి వ్యాకోచం ఎంత? 9 సెంటీమీటర్స్. పారా అనగా గర్భధారణ సంఖ్య. నెక్స్ట్ వన్,
గర్భవతి మూత్రంలో ఆల్బుమిన్ ఉన్న స్థితి ఏమి తెలుపుతుంది? ఆన్సర్ సెకండ్ వన్, ప్రియా కాంప్లిక్ టాక్సేమియా. నెక్స్ట్ క్వశ్చన్, సంతానోత్పత్తికి అవసరమగు విటమిన్ ఈ విటమిన్. నెక్స్ట్ వన్, ప్రసవ సమయంలో ప్రమాద దశను ఏది చూపిస్తుంది? ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, నల్లని పదార్థము వాంతి చేసుకొనుట. నెక్స్ట్ క్వశ్చన్, ఆరోగ్యవంతమైన శిశువు జన్మించిన అబ్గార్ ఎంత ఉంటుంది? 9 లేదా 10. నెక్స్ట్ వన్, కుటుంబ నియంత్రణ భారతదేశంలో మొదలైన సంవత్సరం 1974. నెక్స్ట్ వన్, సాధారణ ప్రసవంలో మొదటి కాన్పు అయిన వారికి పట్టు కాలం 12 గంటలు. ఆన్సర్ ఫస్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, గర్భాశయంలో మిగిలిపోయిన ముక్కలు బయటకు వచ్చుటకు ఇచ్చు మందు. ఆన్సర్ థర్డ్ వన్, ఎర్గోమెట్రిన్ టాబ్లెట్స్. నెక్స్ట్ వన్, పుట్టిన శిశువు సాధారణంగా చుట్టుకొలత 30 to 36 సెంటీమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, యోని రంధ్రము పెద్దది చేయుటకు పెరినియం మీద ఇన్సిషన్ ఇచ్చుటకు ఏమంటారు? ఆన్సర్ థర్డ్ వన్, ఎపిసియాటమీ. నెక్స్ట్ వన్, ప్రసవ అనంతరము 8 రోజులలో స్థానములు అంటుపడినప్పుడు వైద్యము చెయ్యని ఎడల చీముగడ్డ వచ్చినట్లయినా దానిని ఏమంటారు? ఆన్సర్ సెకండ్ వన్, మస్టైటిస్. నెక్స్ట్ వన్, పారా అనగా గర్భధారణ సంఖ్య. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.